ఈడిది. అరే నీలరాజు, మెసేజ్ పెట్టావు ఒకటి కాదురా, మెసేజ్ పెట్టావు నీ భార్యని తెచ్చుకొని సంసారం చెయ్యని. నా భార్యతో మాట్లాడావు, నా పిల్లలతో మాట్లాడావు. సిగ్గు లేదారా నీకు? ఇలాంటివన్నీ చేసి వేరే వాళ్ళ సంసారాలలో దూరం. పాస్టర్ గారు అనేది పక్కన పెట్టిపోయి కాదురా, నువ్వు పెద్ద నీతులు మాట్లాడుతున్నవే. కామెంట్ ఏం పెట్టినవరా? భార్యను తెచ్చుకొని సంసారం చేసి చెప్పేది పోయి నీకు అవసరం అన్నావు, వస్తానన్నావు. రా, ఇప్పుడు నీ భార్యను తెచ్చుకొని సంసారం చేయమని కామెంట్ పెట్టినావు. నా భార్య ఎక్కడుందో నీకు తెలుసారా? నా భార్య మాట్లాడలేదు. ఇప్పుడు ఎరినాయాల తిక్కనాయాల పిచ్చినాయాల పుల్క మీరు పెళ్లి కాలేదని చెప్పారు కదా పాస్టర్ గారు. నువ్వు ముందు ఆపరా, నేను చెప్పేది నీ చెవులే పని చేయాలా, నీ నోరు పని చేయకూడదు. నేను చెప్పేది నువ్వు వస్తానన్నావు. నేను చెప్పేది నువ్వు వస్తానన్నా నువ్వు వస్తానన్నావు. మీరు బ్రహ్మచారం చెప్పారు. మీరు నువ్వు చెప్పారు. భార్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? నువ్వు ఆపరా, మీరు పెళ్లి కాలేదని చెప్పారు, మన భార్య అంటున్నారు. నేను చెప్పేది వినరా? నా పిల్లలతో పెళ్లి కాలేదని చెప్పారు పాస్టర్ మీరు. నీలరాజుగా అబద్ధాలు ఎందుకు ఆడతారు పాస్టర్ మీరు? ఇట్లా పాస్టర్ లో ఉండి అబద్ధాలు ఆడతారా? ఏం తెచ్చిండో తెలుసా బ్లెచ్చి? ఇంకొక తెచ్చుకోమంటావా? ఇంకొక పెళ్ళాన్ని కోసం వెతుకుతున్నాం. కాదు పాస్టర్లు అలా అబద్ధాలు ఆడతారు పాస్టర్ గారు. మీరు పెళ్లి అవ్వలేదని చెప్పారు పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టకండి పాస్టర్ గారు. వీడొక సన్నాసి. నువ్వు ఎర్రగా పెళ్లి కాలని చెప్పారు. చెప్పేది పెళ్లి కాలని చెప్పారు. పెళ్లి అవ్వలేదు, బ్రహ్మచారి అని చెప్పారు. పెళ్లి అవ్వలేదని చెప్పారు. మీకు పెళ్లి కాలేదని చెప్పారు. పెళ్లి కాలేదని చెప్పారు పాస్టర్ గారు. మీరు పెళ్లి కాలేదని చెప్పారు. మీరు పెళ్లి కాలేదని చెప్పారు. పెళ్లి కాలేదని చెప్పారు. మీరు పెళ్లి అవ్వలేదని చెప్పారు. మీరు పెళ్లి అవ్వలేదు, మీకు మ్యారేజ్ అవ్వలేదని చెప్పారు. మీరు జాతిగాడు, వీడు దెయ్యాలకు పుట్టినోడు, వీడు మనుషులకు పుట్టినోడు అయితే చావుకల మీదకి వాడు. నువ్వు దెయ్యాలకు పాస్టర్ గారు పెళ్లి అవ్వలేదని చెప్పారు పాస్టర్ గారు. దెయ్యాలకు పుట్టినోడు, వీడు మనుషులకు పుట్టినోడు. మేము ఓన్లీ ఫ్రాడ్, దొంగ పాస్టర్లు. మేము ఫ్రాడ్ పాస్టర్ల మీదనే ఫైట్ చేస్తాం. అందరు పాస్టర్ల మీద చేయం. ఫ్రాడ్ దొంగ పాస్టర్ల మీదనే భాగవతం బయట పెడతాం. ఇట్లా పెళ్లి అయిందని చెప్పి, పెళ్లి కాదని చెప్పి కథలు పడతారని వదిలిపెట్టాం. అదే నువ్వు పెళ్లి అయిందని చెప్పి పెళ్లి కాదని మన గంటలు మాట మార్చేటుంది, కథలు పడేస్తున్నాను. ఇంతకు నీ పెళ్లి అయినా కాలేదా? నీ పెళ్లి కాలేదని చెప్పినావు. నువ్వు పెళ్లి కాలేదని ఫస్ట్ చెప్పినావు, పెళ్లి అయిందని తర్వాత చెప్పినావు. నీకు దమ్మున్న మొగోడి పెళ్లి కాలేదని చెప్పినావు. నువ్వు పెళ్లి కాలేదని చెప్పినావు. దమ్మున్న మొగోడి అయితే గిద్దలు వస్తానన్నావు రా. నువ్వు పెళ్లి కాలేదని చెప్పినావు. నాకు పెళ్లి కాలేదని చెప్పినావు. తమ్ముడు పాస్టర్ గారు, దేవుని ప్రేమ ఏమేమి తమ్ముడు? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ వర్ణించుటనా తరమా. దేవుని ప్రేమ ముఖ్యం తమ్ముడు. నీ బతుకంతా ఇదే పాస్టర్ గారు. నువ్వు ఇంటెదురుగున్నావు. ఇట్రా పాస్టర్ గారు, బాబు ఇట్రా. ఈడు ఒక నీతులు రాజు ఉన్నాడు. ఇట్లా ఈయనతో మాట్లాడుతురా. నీకు ఒక తాగుబోతా ఆయనతో మాట్లాడిస్తా. నీ వల్ల కట్టేదా? నీ వల్ల కట్టేదా? చెప్పడానికి నీ వల్ల కట్టేదారా? ఆపురా సోదిగా. ఒక నలుగురిని తెచ్చుకుంటావా? నీ వల్ల కట్టలేదా పాస్టర్ గారు? నువ్వు ఆపురా జవాబు చెప్పడానికి కాబట్టి పాస్టర్ గారు. తాగుబోతారు కావాలన్నా పాస్టర్ నీకు? నువ్వు కూడా కొంచెం మందేస్తాయి. నువ్వు తాగినవా? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావా? ఏ రోజన్నా నా భార్య నరవంగా నువ్వు విన్నవా? నీకు పెళ్లే కాలేదని చెప్పినావు కదా పాస్టర్ గారు. నువ్వు పెళ్లే కాలేదని చెప్పినావు పాస్టర్ గారు. పుల్కా గాడికి నీకు పెళ్లే కాలేదని చెప్పినావు కదా. చెప్పు పెళ్లే కాలేదని చెప్పినావు కదా. మాట్లాడు, వాడితో మాట్లాడు. నీకు పెళ్లే కాలేదని చెప్పినావు పాస్టర్. పాస్టర్ గారు ఎందుకు అబద్ధం ఆడారు మరి?
మీరు పాస్టర్ నుండి అబద్ధం ఆడతారా అట్లా? అబద్ధం ఆడొచ్చా? నీలరాజు నీ భాగవతం అంతా నువ్వు నా చేతిలో పాస్టర్ ఉందిరా. అయి నా ఉండి భాగవతం నువ్వేం చదువుతావురా నువ్వు కొడుకా? పాస్టర్ అయి ఉండి అట్లా అబద్ధం ఆడొచ్చా నాన్న? చెప్పు. ఆపురా రే, మనం ఆపు. దేవుని ప్రేమించినట్టు బాబు, అందరినీ ప్రేమించాలి నాన్న. నువ్వు ఆపురా ఒరే. మనం సతీష్ ప్రేమించాలి కుమార్, అందరినీ. ప్రవీణ్ కుమార్ వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చి నీకు నడగలేక కాదు. అందరినీ ఒరే, ప్రేమించాలి నువ్వు నాన్న. ఇద్దరే కూతురు మనము పడిపోతావు, ఏడవ చోట యాక్సిడెంట్ లో ప్రేమించాలి చస్తావనే. ప్రేమించాలి ఒరే, నాన్న. కొడుకా, అమ్మా, ఏ రోజన్నా నా భార్య అందరినీ నడిపన్నా ప్రేమించాలి నాన్న. వాడికి చెప్పండి పొలకా మనము చెప్పు. అందరం వాడిని అందరినీ ఏం ప్రేమించాలి నాన్న. వాడిని మనము వాడిని ఏం బీకలేడు, వాడు ఏం దేవుని చెప్తాడో ప్రేమ చూడు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాటలు లోబడాలి, అబద్ధాలు ఆడొద్దు, చెడ్డ మాటలు ఆడొద్దు, చెడ్డ మాటలు ఆడొద్దు, బూతులు మాట్లాడొద్దు, నరకానికి పోతారు, నరకానికి పోతారు, బూతులు ఆడొద్దు, నీకు నరకానికి పోతారు, బూతులు ఆడొద్దు, చెడ్డ మాటలు ఆడొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, ఎదుటి వాళ్ళని తిట్టకూడదు, ఎదుటి వాళ్ళని తిట్టకూడదు, అబద్ధాలు ఆడొద్దు, పెళ్లి కాలేదని చెప్పకూడదు, అబద్ధాలు ఆడొద్దు, బూతులు ఆడొద్దు. అయ్యో పాస్టర్ గారు, పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు బూతులు మాట్లాడుతున్నారు? పాస్టర్ గారు కాదు, నేను పక్కన మాట్లాడుతున్నా. ఉండబట్టి గిద్దలూరులో ఉండబట్టి 16 సంవత్సరాలు అవుతుంది. జగన్ పాల్ గారు గురించి మాకు తెలుసు. బూతులు మాట్లాడకండి పాస్టర్ గారు, ప్లీజ్ పాస్టర్ గారు. బూతులు కాదు, పూర్తిగా నీకు చెప్పింది జగన్ పాల్ గారు భార్యని కొట్టి పుట్టింటికి పంపించింది. దేవుని ప్రేమను పంచాలి పాస్టర్. మనము నీకు చెప్పింది అసలు దేవుని ప్రేమ మనము పంచాలి. దేవుని ప్రేమ పంచాలంటే నువ్వు నీకు అవకాశం నువ్వు అసలు పెళ్ళే కాలేదని చెప్పేది నేను మనిషి చెప్పేది ఎంత మాట్లాడు. నీకు పెళ్ళే కాలేదని చెప్పినావు నువ్వు. నీకు పెళ్ళే కాలేదని చెప్పిన కూడా కాదు. నువ్వు ముందు చెప్పేది జగన్ పాలు పాస్టర్ గారు, నువ్వు చెప్పింది పెళ్లి అవ్వలేదని చెప్పినావు కదా పాస్టర్ గారు. పెళ్లి అవ్వలేదని చెప్పావు కదా నువ్వు ఇందాక మాట్లాడినప్పుడు. జగన్ పాల్ గారు ఎవరికి చెప్పిండు పెళ్లి కాలేదని ఎవరు చెప్పిండ్రు? నాకే చెప్పినావు ఇందాక లైవ్ లో కూడా పెట్టినా. పెళ్లి కాలేదని చెప్పినావు కదా నువ్వు. పిల్లని చూసినవా నువ్వు పెళ్లి కాలేదని ఎట్లా చెప్పినావు మరి? పిల్లని చూసినవా నువ్వు పెళ్లి అవ్వలేదని ఎట్లా చెప్పినావు? అబద్ధాలు ఎందుకు అన్నావు పాస్టర్ గారు? బూతులు మాట్లాడద్దు పాస్టర్ గారు. మీ నోటి మాట మీ నోటిలో బూతులు రానియకడి, పెద్ద మాటలు ఆడకుడి, దేవునికి కోపం పుట్టించకుడి, బూతులు మాట్లాడకుడి, సమాధానంగా మాట్లాడుడి. ఎందుకు బూతులు మాట్లాడుతున్నాడు తమ్ముడు? నువ్వు మాట్లాడుతున్నావా? మాట్లాడకు తమ్ముడు, బూతులు మాట్లాడు తమ్ముడు. అన్నీ బూతులు మాడితే జగన్ పాల్ గారు ఇంటి ముందు ఇప్పుడు ఆయన పెళ్లి కాలేదని చెప్పినావు జగన్ పాల్. నాకు ఇందాక ఎందుకు అట్లా అబద్ధం ఆడినావు చెప్పు. మాట్లాడేది జగన్ పాల్ కాదు, నా పేరు మల్లేష్. ఆయన జగన్ పాల్ నాకు పెళ్లి అవ్వలేదని చెప్పడం కరెక్ట్ కాదు జగన్ పాల్. నీలరాజు పుల్క నేను కాదు, మా ఇంటి ఎదురుగున్నాడు మాట్లాడరా. ఎందుకు నీతో మాట్లాడడానికి దమ్ము లేదా, ధైర్యం లేదా, మాట్లాడడం చేతగాట్లేదా? నువ్వు ఎందుకు వాళ్ళకి ఫోన్ ఇస్తున్నావు అమ్మా పాస్టర్ గారు? నువ్వే మాట్లాడు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వే మాట్లాడాలి కదమ్మా. ఊరందరినీ పిలిచి ఎందుకు ఫోన్ ఇస్తున్నావు అమ్మా నువ్వు? ఊరందరికి పిలిచి ఫోన్ ఇచ్చి తాగుబోతులకు ఫోన్ ఇచ్చి తాగుబోతులతో తిట్టిపోయడం ఎంతవరకు కరెక్ట్ నాన్న? పాస్టర్ ఉండి ఇప్పుడు ఎల్లు కొడుకులు, ఆ కొడుకులు, ఈ కొడుకులు అని తిట్టినారు. నేను ఒక్క మాటనే తిట్టినాను మిమ్మల్ని? నేను ఒక్క మాటనే తిట్టాను మిమ్మల్ని? నేను ఒక్క మాట కూడా తిట్టలే, బూతులు తిట్టట్లేదు మిమ్మల్ని. ప్రేమతో నువ్వు అనలేదు కదా. నేను ప్రేమతో మాట్లాడుతున్నామ్మా, మీరు బూతులు ఆడుతున్నారమ్మా. నాకు బాధేస్తుంది. నీకు బాధేస్తున్నా. జగన్ పాల్ గారు 16 సంవత్సరాలు జగన్ పాల్ గారు 16 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి ముందే నేను ఉంటున్నా. జగన్ పాల్ పెళ్లి అవ్వలేదని చెప్పాడు. అంటారు పెళ్లి కాలేదు, పిల్లని చూడమంటారు. పిల్లని చూసినవా నువ్వు? జగన్ పాలే చెప్పిండు పెళ్లి అవ్వలేదని. అదే సరే, జగన్ పాలే చెప్పాడు పెళ్లి. ఎందుకు అబద్ధం ఆడాడు? ఎందుకు అబద్ధం ఆడాడు జగన్ పాలు? జగన్ పాలు ఎందుకు అబద్ధం ఆడాడు? ఏం కారణం ఉంది?
పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం ఆడాడు? ఎర్రిపుగా జగన్ పాల్ గారు అబద్ధం ఆడితే ముగ్గురు పిల్లలు అట్టబుట్టి మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు, ఎదుటి మనిషికి అవకాశం ఇవ్వటంలా నువ్వు మరి ఎన్ని బూతులు మాట్లాడుతుంటే ఏం అవకాశం ఇవ్వాలి? బూతులు ఎందుకు మాట్లాడుతున్నాను నాన్న? నువ్వు అవకాశం మనము ఇవ్వటం లేదు కదా. క్రైస్తవులము, వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాము, బూతులు మాట్లాడితే ఏం ప్రయోజనము? చూడు నువ్వు ఒక మాట అది కరెక్ట్ కాదు కదా. ఒక మాట చెబుతున్నా వింటవా? ఒక మాట చెబుతా వింటవా? పూర్తిగా వింటవా? కాదమ్మా, బూతులు మాట్లాడితే ఎట్లా వింటాం? నేను వినను కదా. ఇప్పుడు సరే బూతులు మాట్లాడుకుంటా విను, బూతులు మాట్లాడుకుంటా విను 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 అంటున్నావు. నువ్వు ఎలా వింటావు చెప్పు? అన్న బూతులు ఏం మాట్లాడను, పూర్తిగా విను. బూతులు మాట్లాడు నువ్వు. ఆల్రెడీ జగన్ పాలెమో పెళ్లి కలదని చెప్పాడు. ఆయన పెళ్లి కలని చెప్తే నువ్వు నన్ను తిడుతున్నావు. ఆయన పెళ్లి కాలేదని చెప్పింది ఆయన. ఇప్పుడు పెళ్లి కాలేదని పెళ్లి కాలేదని చెప్పింది జగన్ పాలు. వినండి, పెళ్లి కాలేదని చెప్పింది జగన్ పాలు. మళ్ళీ తిట్టేది మమ్మల్ని. అట్టడు అన్నావు ఇట్టడు అన్నావు అని తిట్టేది మమ్మల్ని. ఇదేం న్యాయం? మరి బూతులు తిట్టడం ఏంటి? జగన్ పాలు బూతులు మాట్లాడడం ఏంటి? పాస్టర్ అయ్యండి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు ఇవన్నీ మార్చుకోవాలి. పరలోక రాజ్యం పోవాలంటే ఇవన్నీ మార్చుకోవాలి. బూతులు మాట్లాడొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు దయచేసి. ఒక పాస్టర్ అయ్యండి ఇట్లాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మన అస్తమాటం ఫోన్ కొడుతున్నాడు ఆయన. అస్తమాటం ఫోన్ కొడుతున్నాడు ఆయన. 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తున్నాడు మాకు. బూతులే వస్తాయి, రేపు యూట్యూబ్లో పెడతావా? పెట్టు. ఇప్పుడు ఆయన బూతులు మాట్లాడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే బూతులు మాట్లాడుతావు? నువ్వు అన్ని బూతులు మాడుతుంటే ఎట్లా అవకాశం ఇస్తాను? మళ్ళీ అబద్ధం ఆడతాడు, పెళ్లి కాలేదని అబద్ధం ఆడతాడు. పెళ్లి కాలేదని అబద్ధం ఆడతావాను? పెళ్లి కాలేదని అబద్ధం ఆడకూడదు కదా నాన్న. తప్పు కదా నాన్న. పెళ్లి కాలేదని అబద్ధం ఆడతాను. పెళ్లి కాలేదని అబద్ధం ఆడి మరి భార్య ఉందని చెప్తున్నాను నాన్న. నువ్వు అబద్ధ పాస్టర్వా? దొంగ బోధకునివా? అబద్ధ పాస్టర్వా? నువ్వు ఏంటి నీ పరిస్థితి? అబద్ధ బోధకుడివా? అబద్ధ పాస్టర్వా? దొంగ బోధకుడివా? పెళ్లి కాలేదంటావు, పెళ్ళయిందంటావు, పిల్లలు లేరంటావు, పిల్లలు ఉన్నారంటావు. అసలు నీకే క్లారిటీ లేదు. మళ్ళీ చంద్రబాబు పిల్లలు అంటే మళ్ళీ బూతులు తిడుతా ఉన్నావు. ఎంతసేపు తిడుతున్నావు బూతులు విధంగా? నువ్వే అర్థం చేసుకోవాలి కదా. దేవుని ప్రేమను పెంచాలి నాన్న. మనము సువార్తను ప్రకటించాలి నాన్న. మనం సువార్తను ప్రకటించాలి నాన్న. అనేక మంది నశించిపోతున్న జనాంగం గురించి ప్రార్థన చేయాలి నాన్న. భారం కలిగి ప్రార్థన చేయాలి నాన్న. నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి నాన్న. భారం కలిగి ప్రార్థన చేయాలి నాన్న. ఆత్మల గురించి ప్రార్థన చేయాలి నాన్న. ఇవన్నీ చిల్లర పంచాయతీ పెట్టుకోకు నాన్న. ఆరోగ్యం పాడవుతుంది నాన్న. ఏం చేస్తే వాక్యం చదువు నాన్న. వాక్యం చదివి ప్రార్థనలో ఉండు నాన్న. ఎందుకు నాన్న ఇవన్నీ అవసరమా? దేవుని ప్రేమను ఇతరులకు ప్రచురం చేయి నాయన. దేవుడిచ్చిన సేవని దుర్వినియోగం చేయొద్దు నాన్న. దుర్వినియోగం చేయొద్దు నాన్న. బూతులు మాట్లాడొద్దు నాన్న. బూతులు మాట్లాడొద్దు నాన్న. బూతులు మాట్లాడొద్దు. వాక్యాన్ని ప్రకటించాలి, సత్యవాక్యాన్ని. వాక్యం ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని. అబద్ధాలు ఆడొద్దు, ఎవరిని తిట్టొద్దు. వాక్యము నేర్చుకోవాలి. బూతులు మాట్లాడొద్దు, అందరిని ప్రేమించాలి. బూతులు మాట్లాడొద్దు, అందరిని ప్రేమించాలి. దేవుని వాక్యం రోజు చదవాలి. మారు ప్రార్థన చేయాలి, కుటుంబంతో ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి, సమాజం గురించి ప్రార్థన చేయాలి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేయాలి, ప్రపంచ దేశాల గురించి ప్రార్థన చేయాలి, ఇజ్రాయెల్ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. ఏంటండి ఇందాక నుంచి ఒకటే తిడుతున్నారు మా ఆయన్ని? ఏంటండి ఇది కరెక్టేనా? మా ఆయన్ని అలా తిట్టడం?
కొజ్జోడు ఏంటండి అలా తిడుతున్నారు మా ఆయన్ని? మీరు కొజ్జోడు తరగెట్టండి. బ్రదర్ ప్లీజ్ తిట్టకండి అలా తిట్టకండి బ్రదర్, అలా తిట్టకండి బ్రదర్, నీ పెళ్ళంతో మాట్లాడిరా, తిట్టకండి బ్రదర్, నీ పెళ్ళంతో మాట్లాడి తిట్టకండి బ్రదర్. దేవుని ప్రేమను పంచేటోళ్ళం బ్రదర్, మనం దేవుని వాక్యాన్ని చెప్పేటోళ్ళం బ్రదర్, మనం సత్యవాక్యం చెప్పేటోళ్ళం బ్రదర్. వాక్యం బాగా చదవాలి బ్రదర్. సహోదరా, దేవుడు నువ్వు వాక్యం బాగా చదువు, మంచిగా వాక్యం చదువు, మంచిగా వాక్యాన్ని ధ్యానించు, మంచి ధ్యానించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ధ్యానించు. పెళ్లి కాలేదని చెప్పినావు కదా, పెళ్లి కాలేదని చెప్పినావు కదా, పిల్లలు ఆడికి వచ్చారు మా అమ్మ. జగన్ పాల్ పిల్లలు ఆడికి వచ్చారమ్మా, నీకు పెళ్లి కాలేదన్నావు కదా. జగన్ పాలు నీల్ రాజు ఆంటీ, జగన్ పాలు ఆంటీ ఏం దొరికింది మనకు? జగన్ పాలు అంకుల్ ఆంటీ అయింది. జగన్ పాలు వాక్యం బాగా చదువునా, వాక్యం బాగా చదువునా, ఆంటీ అబ్బా వాక్యం బాగా చదువునా, సోదిగా ఆంటీగా వాక్యం బాగా చదువునా. బూతులు మాట్లాడకు నాన్న, బూతులు మాట్లాడకు. పరలోకరాజ్యం పోవాలన్నా నువ్వు, దొరికింది అందరు కట్టండి ఒకసారి. పరలోకరాజ్యం పోవాలన్నా, దొరికింది పరలోకరాజ్యం పోవాలన్నా నువ్వు. పోవా వెళ్ళవా పరలోకరాజ్యం? ఎందుకు నాన్న అనవసరంగా బూతులు మాట్లాడి నోరు పరాజు చేసుకుంటావు, ఇతరులను నిందిస్తావు ఎందుకు? ఎందుకు నాన్న ఇదంతా నీకు అవసరం? నువ్వు అర్థం చేసుకుంటావు బాగా. ఎందుకు నాన్న అర్ధరాత్రి ఫోన్ చేస్తావు, తిడుతా ఉంటావు, ఏంటి నాన్న ఈ టార్చర్ మాకు? ఎందుకు నాన్న ఈ విధంగా తయారైపోయినావు? వాక్యం చదవకుండా ఏంటన్నా ఇది? ఇంటి ముంగట వాళ్ళని ఇంటి పక్కన పిలుచుకుంటున్నాయి నాన్న. నీల్ రాజా అంటే అన్న, నీల్ రాజా అంటేతో మాట్లాడు. 10 రోజులు వాక్యం చదవమ్మా, మంచిగా వాక్యం చదవమ్మా అమ్మా, నీల్ రాజు అక్క, వాక్యం చదవమ్మా. నీల్ రాజు అక్క మాట్లాడు. నేను చూస్తుంటే బాధ వేస్తుందమ్మా నాకు. ఎందుకు ఇట్లా తయారైపోతున్నామ్మా? ఎందుకమ్మా ఇలా తయారైపోతున్నామ్మా? చక్కగా మాట్లాడించుకోవడానికి ఎదవా అయ్యో అయ్యో మళ్ళీ బూతులు మాట్లాడుతున్నావు పాస్టర్ చేసి పాస్టర్ గారు. అయ్యో బూతులు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. పెళ్లి కాలేదని చెప్పినావు పాస్టర్ గారు, నాకు పెళ్లి కాలేదని చెప్పినావు పాస్టర్ గారు, పెళ్లి కాలేదని చెప్పినావు పాస్టర్ గారు, పెళ్లి కాలేదన్నావు పాస్టర్ గారు, నువ్వు పెళ్లి కాలేదన్నావు పాస్టర్, పెళ్లి కాలేదన్నావు, పెళ్లి కాలేదన్నావు పాస్టర్ గారు. చప్పట్లు ఈడి సోది, ఈడి వ్యవహారం, ఆడంగుల మొత్తం ఇది. పెళ్లి కాలేదన్నావు పాస్టర్ గారు. వస్తాడంట, గిద్దలూరు వస్తాడంట ఆంటీ. సోది ఏం చేస్తావురా సోదిగా? పెళ్లి కాలేదన్నారు పాస్టర్ గారు, అబద్ధాలు ఆడుతున్నారు పాస్టర్ గారు, బూతులు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. ఎందుకు పాస్టర్ గారు ఇలా తయారైపోయారు? డెవిల్ చెప్పినట్టు వింటారా పాస్టర్ గారు మీరు? ఏంటి పాస్టర్ గారు ఇది? అది కరెక్ట్ కాదు కదా పాస్టర్ గారు. అయ్యో పాస్టర్ గారు, అయ్యో పాస్టర్ గారు. అరే ఆంటీ, అరే ఉంటామరా ఆంటీ, అందరు బాయ్ చెప్పండి రా ఆంటీకి. అదే ఉండకు, ఫోన్ మాట్లాడు తమ్ముడు. పాస్టర్ గారు ఫోన్ మాట్లాడు.